బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో వరంగల్ నగరంలో అంతులేని అభివృద్ధి చేశామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. 60 సంవత్సరాల కాలంలో పలుమార్లు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఇంత అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతోందని, అభివృద్ధిని కొనసాగిస్తోందని అంటున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్తో మా వరంగల్ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఓటర్లను ప్రసారం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఓటర్ నాడి ఎలా ఉంది, ఆ ప్రచారంలో ఎలా సాగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? ఎలా బ్రహ్మాండంగా ఉంది. మా ఓటర్లు కానీ ప్రజలు కానీ అందరూ గొప్పగా ముందుకు తీసుకుపోతున్నారు. వారిగా చేయబట్టి తీసుకుపోతున్నారు. వారందరూ కూడా నేను కృతజ్ఞుని. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా కేసీఆర్ గారి నాయకత్వాన దీన్ని మళ్ళీ పరిపాలించేది కేసీఆర్ గారు. మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో ఇక్కడ నిరుపేదగా ఉన్నటువంటి వాడిని నేను కార్పొరేటర్గా, మేయర్గా, శాసనసభ్యునిగా ఈరోజు అవకాశం ఇస్తే ఇంత గొప్పగా అవకాశం అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా నన్ను శాసనసభ్యుని చేసి ముఖ్యమంత్రి గారిని, మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే ఇక్కడ వారు సంకల్పంగా పెట్టుకున్నారు. కార్పొరేటర్గా, అటు మేయర్గా, ఇటు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీరు ఇటు వరంగల్ ప్రజలకు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అభివృద్ధి కార్యక్రమం? ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినాం. ఇంకో 20 ఏళ్ళ వరకు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఇంకొక 200 కోట్ల ఎక్స్పెండిచర్ ఉన్నది, అది కూడా ఆన్గోయింగ్లో ఉన్నది. ఇవన్నీ కూడా హెల్త్ సిటీగా నిర్మాణం జరిగినాయి. కాబట్టి విద్యా, వైద్యం 2 బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇండస్ట్రీస్ తెచ్చుకోబోతున్నాం. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో ఇండస్ట్రీస్ తెచ్చుకుంటాం. 5 ఏళ్ళ అవకాశం అయితే 2 ఏళ్ళు కరోనాలో పోతే 3 ఏళ్ళు పనిచేసినాం. 3 ఏళ్లలో 4100 కోట్ల అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇండస్ట్రీస్ తెచ్చుకొని నిరుద్యోగ నిర్మూలన, అదేవిధంగా నిరుపేద నిర్మూలన, అదేవిధంగా ఉపాధి కల్పన ఖచ్చితంగా చేసుకోబోతున్నామని కూడా సందర్భంగా చెప్పారు. డ్రైనేజీ సమస్య ఉంది. అనేక కాలనీలో వర్షాలు వస్తే నీళ్ళు వస్తున్నాయి. తర్వాత అభివృద్ధి చేయలేదని చెప్పేటువంటి అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్కి ఏం చెప్పాలి? వాళ్ళు ఇక్కడ ఉంటే కదా, అసలు వాళ్ళు ఇక్కడ ఈ ఊరు కాదు, ఈ వాడ కాదు. ఇప్పుడు నేను ఈడ పుట్టిన, నేను పోతే కూడా ఇన్నే పెడతారు. మరి వాళ్ళని ఈడబెట్టాలి. వాళ్ళు మంచినీరు పెట్టాలి, వాళ్ళు మర్దనపేట పెట్టాలి. నిజమే కదా. మేము మా భాషలో మా కిలవరంగుల వాళ్ళు, మా గేట్ ఇతల వాళ్ళు మాట్లాడుకునే భాష, మా గేట్ వదల వాళ్ళు మాట్లాడుకునే భాష గిదే ఉంటుంది. మరి వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, సోయి లేదు. ఇదే అగర్తాల నుంచి నీళ్ళు వస్తే, ఇదే శివనగర్ మునిగితే అండర్ బ్రిడ్జి, పెరకవాడ, 12 మోరీలు, పోతన మందిరు, మొలుగు రోడ్డు ప్రజలే అందరూ కూడా, నేను కూడా మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ మీద వేసి అందరు కూడా సాయం చేసి ఉత్సవాలను చేసుకున్నాం. మరి ఆపదలు అంటే లేరు, కరోనాలు అంటే లేరు, వరదలు వస్తే లేరు. మరి ఎప్పుడు ఉంటారు వీళ్ళు? ఓట్లు అప్పుడు ఉంటారు. మరి ఓట్లు అప్పుడు అంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా, బాండ్ బజాయించి పంపుతారు. మరి ఇక్కడ వాళ్ళు కాదే, కథ కాదే, కార్ఖాన కాదే. మరి అభివృద్ధి కాలేదని ఏదో ప్రాస కోసం, హెచ్చుల కోసం, పోజుల కోసం చెప్తే ఈడ్చి బండకేసి కొడతారు. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్కు ప్రజలంతా కూడా ఆకర్షితులయ్యారు. ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి తమను గెలిపిస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ప్రజలు తమ అంటే ఉన్నారు, తమను గెలిపిస్తారు, అతిగా మెజారిటీతో గెలిపిస్తారని నన్నపనేని నరేందర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.